నేను బండమైసమ్మ బస్తీ మెంబర్నండి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్న ఏ పవన్ కుమార్ అన్న పోయిన. మొత్తము 1000 ఎకర్స్ ల్యాండ్ ఉంది. బండమైసమ్మ టెంపుల్ ఉంది, అలా సర్వే నెంబర్ 28 వస్తుందండి. సో అలా ఏంటంటే అలా బండమైసమ్మ గుడి ఉంది, అమ్మవారి గుడి ప్లస్ కమిటీ హాల్ ఉన్నది, శివాలయం ఉన్నది, హనుమంతుని గుడి ఉన్నదండి. సో అలా బండమైసమ్మ టెంపుల్ దగ్గర ఓపెన్ ల్యాండ్ లో 522 స్క్వేర్ యార్డ్స్ లో అది సాయిరామ్ స్కూల్ వాళ్ళకి మేము లీజ్ కి ఇచ్చామండి, రెంట్ కి ఇచ్చాము. సో బిట్ మన 522 స్క్వేర్ యార్డ్స్ కి రెంట్ కి ఇచ్చాము. సో ఏంటంటే మమ్మల్ని పిలిపించి మాట్లాడినాము. ఇది కొద్దిగా మాకు స్కూల్ మీరు పెట్టుకున్నారు కదా, మాకు ఎవ్రీ మంత్ కొద్దిగా మీరు రెంట్ పెంచండి, లేదా మీరు వాళ్ళ ఓన్ ప్రాపర్టీ ఉన్నదండి, గ్రౌండ్ ప్లస్ 4 బిల్డింగ్ ఉంది, మీరు కన్నా కొద్దిగా షిఫ్ట్ కాండి, మీరు ఇదే మీరు నడిపించుకుంటే అగ్రిమెంట్ మనం రాసుకుందామంటే సో లేదండి, ఇది అగ్రిమెంట్ కాదు, ఇది మా ల్యాండ్, మాది, ఇది మేము కరెంట్ బిల్ మా పైన ఉన్నది, వాటర్ బిల్ మా పైన ఉన్నది, తర్వాత మున్సిపల్ ట్యాక్స్ మా పేరు మీద ఉంది, ఇది మీరు ఎట్లా అవుతుంది అని అంటే, సరే మీరైతే మీరు డాక్యుమెంట్ మాకు చూపించండి మేడం అని అడిగినాము. అడిగినందుకు మమ్మల్ని న్యూసెన్స్ చేస్తున్నారు. గడికి ఏసీపీ సార్ దగ్గరకు పోయి, ఎస్ఐ సార్ దగ్గరకు పోయి మా మీద కంప్లైంట్ ఇస్తున్నారు అని ఎన్ శ్రీనివాస్ మీద, తర్వాత వికాస్ మీద, తర్వాత పవన్ కుమార్ మీద కంప్లైంట్ మన కోర్టులో ఇష్యూ, హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ ఇచ్చి మాకు ఫైల్ పిటిషన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చారండి. మాకు ఏంటంటే మా ప్లేస్ మా అమ్మవారి అది బండమైసం వెల్ఫేర్ అసోసియేషన్ ది కాబట్టి మాది మాకు కావాలని అంటున్నామండి. వాళ్ళ స్కూల్ నడిపించుకోండి, మేము వద్దనట్లేదు, వద్దని చెప్పినాం కూడా వాళ్ళకు. ఆ మేడం కూడా ప్రేమిలా మేడం గారు ఏమన్నారంటే, సార్ మీదే కదా, మీది మీకు ఇచ్చేస్తాము, మీది మీకు రాస్తామని చెప్పారు, మా దగ్గర రికార్డింగ్ కూడా ఉన్నదండి. కానీ ఇది దౌర్జన్యంగా మాకు నోటీసులు పంపించి, మేము ప్రైవేట్ ఎంప్లాయీలము, మమ్మల్ని అతల కుతలను పెట్టి ఇది ఈ విధంగా వాళ్ళు దౌర్జన్యానికి దిగిరండి. దీని మీద మన హైడ్రా వాళ్ళు మంచి స్పందిస్తారని మా యొక్క మనవి, మా యొక్క కోరికతోని మేము హైడ్రాకు అప్రోచ్ అవుతున్నామండి. దయచేసి హైదరాబాద్ కమిషనర్ సార్ కానీ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ మాకు న్యాయం జరగాలి, బండమైసమ్మ తల్లి జాగాని బండమైసమ్మ తల్లికి ఇప్పించగలరని మా యొక్క ప్రార్థన అండి.